ఎట్లుంది మేడం మొత్తం 11వ ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కింది, చివరి దశకు వచ్చింది. ప్రత్యర్థుల ఆరోపణలు ఎక్కువైతున్నాయి. అదేవిధంగా మీకే అన్ని చేసినా అని అట్నుండి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తున్నారండి. ఆ విషయంలో నాకు చాలా 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 బాధగా ఉంది. ఎందుకంటే మేము 35 సంవత్సరాల నుంచి ఇక్కడ హాస్పిటల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటింటికి మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉన్నాయి. డెలివరీల కోసం అయితే ఏంది, నొప్పి అని అయితే ఏంది, అటువంటి మమ్మల్ని సారేమో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు, గుడ్లు కట్టించిండ్రు. తను రెడ్ క్రాస్ సొసైటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేసిండ్రు. ఇంకా ముత్యాలమ్మ గుడి ఉంది కదా మన తొరూరులో, దాన్ని కట్టించింది సారే. అక్కడ పైన ఉంటది దాత, నిర్మాణ దాత సరస్వతి సోమేశ్వరరావు. బోనాల పండుగ చేసుకొని ఆ జనమంతా అక్కడికి వస్తుంటే ఎంతో సంతోషంగా ఫీల్ అయినాం. మేము ఎందుకు సర్వీసు మాకు కనబడలేదు అంటే, సారుకు పదవి రాలే, అవకాశం రాలే, కానీ ఆయన సేవ చేయాలనే తత్వం మాత్రం ఆయన జర్నీలో ఉండి, ఇప్పుడు జాతీయ జెండా ఉంది, మన నేషనల్ ఫ్లాగ్, దాన్ని తన స్వంత ఖర్చుతోటి అక్కడ ఎంతో పోరాడి పెట్టిండ్రు. దాని మెయింటెనెన్స్ కి ప్రతి సంవత్సరం 3 లక్షల ఖర్చు అవుతుంది. దాన్ని కూడా చేసుకుంటున్నారు. ఇవన్నీ ఎందుకు చేసిండ్రంటే తనకు సేవ అనేది ఇష్టం, రాజకీయం అనేది ఇష్టం, అందుకని చేసుకుంటూ వచ్చిండ్రు. ఇప్పుడేమంటున్నారు, మీరేం చేసిండ్రు, మీరు కొత్తగా వచ్చిండ్రు, మీరు ఈ మందిలో కలవరు. ఎందుకు మందిలో కలవమండి? మేము హాస్పిటల్ పెట్టింది 30 సంవత్సరాల నుంచి మా తలుపు ఒక్కరోజు మూయలేదండి. రాజకీయ నాయకులన్నా నైట్ నిద్రపోతారేమో కానీ మేము 24 గంటలు, అర్ధరాత్రి డెలివరీకి వస్తే లేచాను. సారు ఇద్దరం కలిసి ఆపరేషన్లు చేసినాం, ఎంతో కష్టపడ్డాం. మమ్మల్ని పట్టుకొని మీరు కొత్త, మీరేం చేయరు అని అంటే నాకు ఎంత బాధ అవుతుందండి. ఐ కాంట్ బేర్. నేను చెప్తున్నా, అది అబద్ధం. అదే ఇప్పుడు కర్ణ సోమయ్య గారి కూతురు, చిన్న కూతురు డెలివరీకి వచ్చిందండి. ఆమె చెకప్స్ హన్మకొండలో చేయించుకుంది. ఆమెకు 7వ నెలలో నొప్పులు వచ్చినాయి. ఉన్న వాస్తవం ఖచ్చితంగా చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా. నొప్పులతో వస్తే నేను వాళ్ళ కుటుంబంలో చాలా మంది ఆపరేషన్లు డెలివరీ చేశాను. ఈ అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ, 7వ నెలలో నొప్పులతో వచ్చింది. చూస్తే నొప్పులు ఆగేటట్లు లేవు. డెలివరీ అయిపోయింది. డెలివరీ కండక్ట్ చేశాను. డెలివరీ కండక్ట్ చేసిన తర్వాత నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్ అప్పుడు రెఫర్ చేసి ఆ బేబీని అక్కడికి పంపిస్తే, అక్కడ ఇంక్యుబేషన్ లో పెడితే ఆ బేబీ ఇప్పుడు నాకు మొన్న బతుకమ్మలలో వాళ్ళు ఎప్పుడు కలుస్తారు, నాకు ఆ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నేను వాళ్ళతో కలిసిమెలిసే తిరిగాను. వాళ్ళ ఇంటి వంటింట్లో కూడా నేను వెళ్ళిన, వాళ్ళందరినీ నేను చూసిన. అట్లాంటి నన్ను మా సార్ని ఏమి చేయరు, వీళ్ళకి ఏమి జనంతో సంబంధం లేదు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. నా బాధను అర్థం చేసుకోండి. సార్కి ఇది ఫస్ట్ అవకాశం. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రాజకీయంలో లేరు కాబట్టి తనకు తోచిన సహాయం అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెడుతున్నారు. ఇంకా ఇట్లా ఇప్పుడు తనకు చేసిన గుళ్ళు కట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ వార్డు మా చేతికి వస్తే మేము ఈ వార్డు ప్రజలకు చేస్తాం. తనేమంటున్నాడు, నేను ఈ వార్డులో ఉన్న వార్డులో అందరూ చూస్తున్నా అంటే, ప్రతిసారి ఆయనకే గెలుపు వచ్చింది కాబట్టి వాళ్ళని అన్నదమ్ముల్లాగా చూసుకుంటా వచ్చిండు. మరి మాకు వార్డే రాలేదా? మేము ఎట్లా చేస్తామండి? ఎట్లా చేస్తాం? ఓటర్లందరికీ విజ్ఞప్తి ఒకటేనండి, మా సార్కి 35 సంవత్సరాల నుంచి మేము ఇక్కడనే ఉన్నాం. మా తలుపులు 24 గంటలు ఓపెన్ ఉన్నాయి. మేము సర్వీస్ లోనే ఉన్నాం. ప్రతి ఇంటికి నేను తిరిగినప్పుడు ప్రతి వాళ్ళు అన్నారు, ఈ పాప మీ ఇంట్లో పుట్టింది, ఈ పాపకు మీరు సార్ ఆపరేషన్ చేసిండ్రు, ఇలా చెప్పారు. మేమెందుకు కొత్త అవుతాం? ఇది నా వార్డు, ఇది సరస్వతి వార్డు. ఎందుకంటే సారు నాకు ఆ బాధ్యత ఇచ్చిండ్రు. నేను నామినేషన్కి వచ్చిన రోజు ఓన్లీ నామినేషన్ ప్రచారం అనుకున్నా, కానీ ఇక్కడంతా తిరిగిన తర్వాత మా మీద వచ్చిన బ్లేమింగ్ చూసిన తర్వాత నేనే నిర్ణయించుకున్నా ఇది నా వార్డు, సార్ నాకు ఇచ్చారు. ఈ వార్డు ప్రజలకి ఏ కష్టం వచ్చినా, ఏ పింఛన్ అందకున్నా, ఏ ఇందిరమ్మ ఇల్లు రాకున్నా నేను నిలబడతా. నేను అసలు నా బుక్ ఒకటి పెట్టుకున్నా, వాళ్ళు రాసింది నేను నమ్మలేదు. నా స్వంతంగా నేను ఒక బుక్ పెట్టుకొని ప్రతిదీ నేను అందులో ఎంటర్ చేసుకుంటూ వచ్చిన. ఎందుకంటే నాకు అర్థం కావాలని. నేను ఓటర్లతో లేను కాబట్టి నాకు ఇప్పుడు కొత్తగా వాళ్ళని సంబంధం చేసుకోవడానికి నా స్వంతంగా నేను రాసుకుంటూ వచ్చిందండి. దయచేసి అర్థం చేసుకోండి ప్రజలారా. ఈ ఒక్క అవకాశం ఇస్తే, సార్ గెలిస్తే ఆయన కళ నెరవేరుతుంది, మా కోరిక నెరవేరుతుంది. దయచేసి అర్థం చేసుకోండి.